మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ పట్నాయక్. మీరు చూస్తున్నారు ఎన్పీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఆగస్టు 28వ తారీఖు నాడు మనకు జియో నంబర్ 46 వచ్చినటువంటి తీర్పు రోజు ఒక పెను తుఫాను వచ్చినట్టు అనిపించింది. ఆ సన్నివేశం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందులో భాగంగా కొన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. సో నేను అశోక్ సార్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. సార్ మీరు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేమందరం కూడా మాకు రాకేష్ రెడ్డి అన్న మాకు శత్రువు కాదు, మాకు తీర్మానం వల్ల మాకు శత్రుత్వం కాదు, మాకు పటేల్ సార్ కూడా మాకు శత్రుత్వం కాదు. అయినప్పటికీ వాళ్ళందరూ మేము కాదని చెప్పేసి కేవలం మీకు మాత్రం మేము సపోర్ట్ చేసినాము. ఎందుకంటే ముందు నుంచి మీరు మా విషయంలో సపోర్టింగ్గా ఉన్నారని చెప్పేసి మా సైడ్ మీరు గుర్తు వినిపిస్తారని చెప్పేసి ఒక ఆశతోని ఒక నమ్మకంతో మేము వెంట మేము నచ్చాం సార్. అయినప్పటికీ మీకు మాకు సపోర్ట్ చేయాలని మేము అనట్లేదు, చేశారు 100% మేము కాదనట్లేదు. కానీ ఇలాంటి సమయంలో మీరు కనీసం మా గురించి ఒక వాయిస్ కూడా ఇవ్వలేదు. చాలా బాధ అనిపించింది. ఆ రోజు కోర్టులో వచ్చినటువంటి తీర్పు అది చెప్పాలంటే అసలు మేము ఎవరిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినప్పటికీ మేము అంత చాలా సపరేషన్లో ఉన్నాము. మీరు కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండా పోయింది. చాలా బాధ అనిపించింది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరు కూడా సార్కి బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ఎందుకంటే సార్ ఎప్పటికీ మనకు మంచిగానే కోరుకునే వ్యక్తి కాబట్టి కొంచెం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్క రోజుతో అయిపోదు, ముందు రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా మనకేమైనా అవకతవకలు జరిగితే మళ్ళీ మనకు గొంతు వినిపించే వీలే. కాబట్టి మనం అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి, మనం అందరి యొక్క మంచిగా కోరుకోవాలి. కాబట్టి మీరు ఎవరు కూడా ఎవరిని ఒక మాట కూడా అనొద్దు, దూషించదు. సో సార్, నేను పాయింట్కి వస్తున్నా. మీరు మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా జియో నంబర్ 46 విషయంలో మీకు న్యాయం జరిగేంత వరకు మీ వెంట నడుస్తాను అన్నారు. సో మీకోసం మేము నిరాహార దీక్ష కూడా కూర్చుంటామన్నారు. మీరు కూర్చున్నారు, ఓకే. కానీ ఓన్లీ పర్టికులర్ జియో నంబర్ 46 మీద మాత్రం మీరు కూర్చోలేదు సార్. అనేక సమస్యల మీద మీరు కూర్చున్నారు కాబట్టి ఇంపాక్ట్ పడలేదు. కాబట్టి మీరు తప్పకుండా ఇప్పటికైనా కూడా మీరు ఒక్కరే కాదు, మేము ఓన్లీ మాకు అశోక్ సారే కావాలని చెప్పేసి మేము ఎలక్షన్లో పనిచేస్తాం. కానీ మీరు అలా కాకుండా మీరు ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి. మనకి ఎవరైతే ప్రతి ఒక్క సమస్య మీద వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళు అందరూ కూడా మీకు తెలుసు. సో మీరందరూ కూడా ఇప్పుడు ఏకమయ్యేటువంటి సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఏకమయ్యి మా గురించి కాస్త పట్టించుకోండి. మీరు కనుక తప్పకుండా ముందడుగేస్తే మాకు న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం ఉంది మీ అందరి మీద. ఇప్పుడు ఎందుకంటే మేము కేవలం ఒక క్యాండిడేట్ వెళ్తే మేము ఆ పార్టీకి సంబంధించిన చెప్పేసి మమ్మల్ని ఈ యొక్క ప్రభుత్వం మమ్మల్ని మా మీద ఏదైనా అరెస్ట్ చేయడం లాంటివి, హౌస్ అరెస్ట్ చేయడం లాంటివి, మా యొక్క గొంతు నొక్కడం లాంటివి చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు పెద్దలందరూ కూడా మీరు ఏకమైతే మీ వెనకాల మేము ఉంటాము. మాకు మీరు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా మీరు మా గురించి కాస్త పట్టించుకున్నటువంటి అవసరం ఉంది సార్. అండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, ఎందుకంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. ఏ ఒక్క విషయాన్ని కూడా భయపడరని చెప్పేసి మనకు మంచి ఒక నిర్వచనం ఉంది. కానీ ఇలాంటి సన్నివేశాలు చూస్తా అంటే ముందు మన యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి అనేది తగ్గిపోతుందేమో అని చెప్పేసి భయం ఇస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా సమస్య ఉందని చెప్పేసి అంటే కనుక ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి యొక్క బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అన్ఎంప్లాయీస్ని, నిరుద్యోగులను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇది ఇలానే కొనసాగితే ప్రభుత్వం కూడా మనల్ని ఏ యొక్క పనిలో కూడా ఓకే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ ఆలోచన కూడా వాళ్ళు చేయరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్దల యొక్క మౌనం, మీలాంటి మేధావుల యొక్క మౌనం రాబోయేటువంటి మా యొక్క భవిష్యత్తుకి చాలా అవమానకరంగా మారుతుంది. అది చాలా శాపంగా మారుతుంది సార్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని గమనించండి. తప్పకుండా మీరంతా కూడా ఒకటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రోజున మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి. మేము అందరూ కూడా తరలి వస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర చేయడానికి చాలా నంబర్ 46 విషయంలో చాలా అన్యాయం జరిగింది. కాబట్టి ఒక 3000 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అవి మా మెరిట్ స్టూడెంట్స్కి ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మేము గత 14 డిమాండ్ చేస్తున్నాం. మీకు తెలుసు. కాబట్టి తప్పకుండా తక్షణమే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనసులో కోరుకుంటున్నాను. దయచేసి మిమ్మల్ని ఏమైనా దూషించినట్టు కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడితే నన్ను క్షమించండి సార్. ఎందుకంటే ఎల్లవేళలా మేము మీ యొక్క మంచి కోరుకునే వాళ్ళము. ఏ రోజున కూడా మిమ్మల్ని ఒక మాట కూడా అనేది. కాబట్టి కాస్త మా గురించి పట్టించుకోండి చెప్పేసి మాత్రమే మేము మిమ్మల్ని వినించుకుంటున్నాము. సో దయచేసి త్వరలో మీ వద్దకు మేము వస్తాము. మీరు తప్పకుండా మా కోసం రావాలని చెప్పేసి మరి ఒకసారి జై హింద్.